ఇక షానొద్దుల తర్వాత రోజక్క మళ్ళా మైక్ ముందరకు వచ్చి క్లాస్ వీక పట్టింది అయ్యా కూటమి సర్కారుకు. ఇలా చంద్రాల సార్ను తీసుకొచ్చింది, లోకేశం సార్ను తీసుకొచ్చింది, పవనాల్ సార్ను ఇక గట్టిగానే పాయింట్అవుట్ చేసుకుంటా మాట్లాడబట్టింది. మరి ఉన్నట్టుండి రోజక్కకు ఎందుకు కూటమి మీద గంత కోపమో అరుచుకుందాం పాండ్రి. ఇక షానొద్దుల తర్వాత డైమండ్ రాణి అని చెప్పుకునే రోజా మేడం గారు రంగంలోకి దిగిందయ్యా. ఉన్నట్టుండి కూటమి సర్కారుకు గట్టి కౌంటర్లో ఇచ్చుకుంటా ప్రెస్ మీట్ ను పెట్టింది. లక్షల కోట్లు అప్పు చేసుడు సుపరిపాలన, 81,000 కోట్లు పబ్లిక్ పంగనామం పెట్టుడు సుపరిపాలననా, సూపర్ 6 అమలు చేయకపోవుడే సుపరిపాలన అంటారా, ఆడపిల్లలను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలననా, రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేసుడు విద్యుత్ ఛార్జీలు పెంచుడు సుపరిపాలన అంటారా అనయ్యా. సిబిఎన్ అంటేనే ఒక పెద్ద మోసం, సి అంటే షీటింగు, బి అంటే బాదుడే, ఎన్ అంటే నేరాలు. అధికారంలోకి వచ్చిందే పాపం పెట్రోలు డీజిల్ కరెంటు ఛార్జీలను బగ్గా పెంచిండ్రు. పొదలీలా జగనన్న వచ్చిన సునామీని తట్టుకోలేక తల్లికి వందనాలు భయపడి వేసిండ్రు. అమ్మ ఒడి పథకం చరిత్రలో నిలిచిపోతుంది, దాన్ని ఆసరా చేసుకునే మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిల్లు. జగనన్న స్కూళ్ళ అభివృద్ధి కోసానికని చెప్పి 2,000 పైసలు కట్టి చేస్తే సైకో అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా సైతాన్ అనాలా, లోకేశా జోకేశా? పబ్లిక్ నవ్వుతున్నారు అని రోజా మేడం గారు కొంచెం కారెడ్డాలు ఆడకుండా కామెంట్లు ఈ తీరుగా గట్టిగానే బయటపట్టింది. ఇక అందరితో ఆగలేదు, పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎవరికి పోతే ఏందన్నట్టు ఏమైతే నాకేందన్నట్టుగా ప్యాకేజీ ఇస్తారు, పవన్ ఉంటే చాలని చెప్పి పవన్ అంటున్నాడు. విద్యార్థులకు రైతులకు ఇబ్బందులు అవుతుంటే పవన్ నిద్రపోతున్నాడని విమర్శన చేసుకుంటా వచ్చింది. ఈ కూటమి సర్కారు హనీమూన్ పీరియడ్ ఒడిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడున్న అధికారులు వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతులల్లో కూడా కులాన్ని చూసి మోసం చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం. సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏమైందో తెలుస్తలేదు. వరుసగా గుళ్ళు కూలిపోతుంటే ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది అయ్యా రోజా మేడము. ఇక రోజా ఇచ్చిన కౌంటర్కు రీకౌంటర్లు కూడా గట్టిగానే ఇస్తున్నారు. నువ్వు హైదరాబాద్లలో టీవీ షోలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా క్లబ్లు పబ్బులు పట్టుకొని బూత్ షోలు చేసుకునే నీకెందుకమ్మా? నువ్వు హైదరాబాద్ నుండి మాట్లాడేదేంది? నువ్వు ఏదైనా రాజకీయం మాట్లాడాలంటే వచ్చి ప్రత్యక్షంగా రాజకీయాలు చూసి మాట్లాడాలి. నువ్వు హైదరాబాద్ ఉంటే నీకేం తెలుస్తుంది? నీ ఎంజాయ్మెంట్ నీకే సరిపోతలేదని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు చాలా మంది.